ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్న అభ్యర్థిని ఎమ్మెల్సీకి ఎన్నుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమల రెడ్డి ఎన్నారెడ్డి కోరారు. ఇక నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నో ఆశలతో కలతో ఉపాధ్యాయులుగా భవితను ప్రారంభించిన ఉపాధ్యాయులకు పీఎఫ్ఆర్డీఏను కూడా అనే నూతన చట్టం ద్వారా పెన్షన్ విధానం అందకరమయంగా చేసి ఆశలను ఆవిరి చేసిందని అన్నారు. ఇందుకోసం ఒక్కటైతే ఉప్పెననే నినాదంతో సిపిఎస్ ఉద్యోగుల ఉపాధ్యాయుల భద్రతా భరోసాని తన బాధ్యతగా మొదలుపెట్టి ఈ సిపిఎస్ వ్యతిరేక మహోద్యమాన్ని ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగి 5 రాష్ట్రాల పాత పెన్షన్ను పునరుద్ధరణకు నాంది పలికిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో 2 రకాల వ్యక్తులు మనకు ఉన్నారు. ఇప్పుడు 2004 కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళు, 2004 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళు. 2004 కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళకు ప్రభుత్వము పాత పెన్షన్ ఇస్తుంది. 2004 తర్వాత వచ్చిన ఉపాధ్యాయులకు ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ అని చెప్పి వారి ఉద్యోగానంతర జీవితంలో భరోసా లేకుండా, భద్రత లేకుండా ఒక దుర్మార్గమైనటువంటి చర్య 2004లో స్టార్ట్ అయింది. మిత్రులారా, ఇది ఒక సామాజిక రుగ్మత. మొన్న జనవరి 31 నాడు రిటైర్ అయినటువంటి ఒక ఉద్యోగి 60,320 బేసిక్ ఉన్న వ్యక్తి, ఆయనకు పాత పెన్షన్లో ఉంటే సుమారుగా 50,000 రూపాయల పెన్షన్ వస్తుండే. అదే వ్యక్తి 2004 తర్వాత అపాయింట్ అయినందుకు ఆయనకి ఫిక్స్ అయిన పెన్షను 4,200 మాత్రమే. ఇంత తేడా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఉద్యోగానంతర జీవితంలో ఆ వ్యక్తి ఎలా బతుకుతాడనేది మీరంతా ఆలోచించాల్సిందిగా మనవి చేస్తూ, వారి బతుకుల్లో భద్రత కల్పించే విధంగా, భరోసానిచ్చే విధంగా 2016లో ఏర్పడినటువంటి TSCPSU స్థితప్రజ్ఞ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అందరు ఉద్యోగులకు పాత పెన్షన్ కావాలనే ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నది. నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా కూడా జాతీయ స్థాయిలో ఉద్యమాలు నిర్వహించి ఇప్పటికే 5 రాష్ట్రాల్లో కొత్త పెన్షన్ స్థానంలో పాత పెన్షన్ సాధించింది. ఈ సంఘము మన రాష్ట్రంలో కూడా సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, డెత్ గ్రాట్యుటీ జీవోలు సాధించి మొన్న జరిగిన